బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే యాటిట్యూడ్, రెమ్యూనరేషన్, వర్కింగ్ అవర్స్ విషయంలో డిమాండ్స్ ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయా అంటే అవునని చెబుతోంది బాలీవుడ్ మీడియా. వీటి కారణంగానే ప్రభాస్ స్పిరిట్ మూవీ నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆమెను తప్పించారనే వార్తలు వచ్చాయి. ఇంకా తాజాగా ప్రభాస్ కల్కి 2 మూవీ నుంచి కూడా దీపికాను తొలగించే ఛాన్స్ ఉందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తల్లి అయిన తర్వాత ఆమె తక్కువ పని గంటలు డిమాండ్ చేయడం, 8 గంటల వర్క్, ఎక్స్ట్రా షూటింగ్ చేస్తే ఎక్స్ట్రా పేమెంట్ అంటూ చెప్పడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. దీనివల్ల సెట్స్ లో ఘర్షణకు కారణమవుతోందని సమాచారం. దాంతో మూవీలో ఆమె రోల్ తగ్గించడం కానీ లేదా పూర్తిగా తొలగించడం గురించి ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రెబల్ స్టార్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ గా తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్విని దత్ ఈ మూవీని నిర్మించారు. ప్రభాస్ తో పాటు యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, శోభన కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్లో రాజాసాబ్, సందీప్ వంగ స్పిరిట్ మూవీస్ లైనప్ లో ఉన్నాయి. వీటి తర్వాత ఈ ఏడాది చివరిలో కల్కి 2 సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇటీవలే ఓ ఈవెంట్ లో ఈ విషయంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ రోల్ కు ఎక్కువ స్క్రీన్ టైం ఉండేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కల్కి మూవీతో ఓ విజువల్ వండర్ ని క్రియేట్ చేశారు నాగ్ అశ్విన్. దాంతో సీక్వెల్ పై భారీ హైప్ క్రియేట్ అయింది.